ఏఐతో లక్షల్లో సంపాదించే అవకాశం. మినీ 5 ఏఐ బిజినెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఏఐ సర్వీస్ తో మీకు తెలిసిన బిజినెస్లు ఇవ్వండి, లక్షల్లో సంపాదించండి. మరిన్ని వివరాలకు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నంబర్ 9951505134. పట్టణాలు పల్లెలు దాటిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు. మీ అందరికీ మోగ్లీ వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట. నాకు తెలిసి అడవికి ఎవరు ఏ మనిషి కూడా హెల్ప్ అవ్వలేరు, బట్ డెఫినెట్గా నాకు అడవి హెల్ప్ అయింది సార్. అసలు దేని మీద అంటే ఒక పవన్ కళ్యాణ్ అయిపోవాలన్నా, లేకపోతే చిరంజీవి గారు అయిపోవాలన్నా, లేకపోతే ఇంకోరు అయిపోవాలన్నా, అసలు ఏదో ఒక ఫీల్ ఉండాలి కదా మనిషికి. అవును సార్. వాట్ ఈజ్ ఇట్? చిరంజీవి గారు తీసుకుంటే ఈ బికేమ్ అ స్టార్ త్రూ హిస్ క్రాఫ్ట్, త్రూ హిస్ పర్సోనా. కరెక్ట్. నేను కూడా ఫిక్స్ అయిపోయాను సార్. నా 100% ఇచ్చేస్తాను యాక్టింగ్ గురించి. నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. ఆల్ ది బెస్ట్. కొవ్వొత్తులు వెలిగించుకొని రోడ్లు ఎక్కం, డైరెక్ట్గా కాగడాలు వెలుగుతాయి. ఇందులో ఇంకొక ఛాలెంజ్ హీరోగా నీకేంటంటే సార్, అమ్మాయి మోగది, చెవిటిది, ఎలా ప్రేమించావు? కెమిస్ట్రీని బిల్డ్ చేయడానికి సందీప్ చాలా అద్భుతమైన సీక్వెన్స్లు సీన్లు రాశాడు. ఏం నేర్చుకున్నావు బబుల్ గమ్ నుంచి అంటే ఏం చెప్తావు? ఈ జర్నీ ఏదైతే ఉందో దానికన్నా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్. నేను రెగ్యులర్గా స్టూడియోలో చేసే స్పెషల్ టచ్ కాదు, కానీ 100% స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతే నీ గెస్ట్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ బాయ్ అండ్ చాలా మంచి ఫాలోయింగ్, మంచి లెగసీ. ఫాదరు మదరు ఇద్దరు సెలబ్రిటీసు. మదర్ అయితే సూపర్ స్టారు, లెజెండ్. అలాంటి ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ బుల్లెట్ సినిమా రేపు రిలీజ్ కాబోతోంది త్వరలోనే, 12వ తారీఖు, డిసెంబర్ 12వ తారీఖున. ఆ సినిమా పేరే మౌగ్లీ. ఆ సినిమా హీరో కథానాయకుడే రోషన్ కనకాల ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. తను అడిగి ఈ సినిమాలో సంబంధించిన, ఎందుకంటే అడవిలో సినిమాలు, ఈ అడవిలో బాధలేంటి, కష్టాలేంటి, సుఖాలేంటి అవన్నీ అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ రోషన్. నమస్కారం నాగేంద్ర గారు, బాగున్నారండి? బాగున్నాను. అంటే నాకేమనిపించిందంటే, అంటే ఈ సిటీలు, పట్టణాలు పల్లెలు దాటిపోయి అడవిలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ పట్టణాల సినిమాల మీద, పల్లెల సినిమాల మీద సార్ ఒక రకమైన విరక్తి కలిగిందా? లేదు సార్. నంబర్ 1 సార్, మీరు అన్నట్టు ఫస్ట్ సిటీ బ్రీడ్ బబుల్ గమ్ అనే సినిమాతో వచ్చి తెలంగాణ యాసున్న సినిమా. అండ్ నాకేమనిపించిందంటే ఈ స్టేజ్లో నేనున్న యాక్టర్గా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను వేరియేషన్ చూపించగలగాలి. ఇప్పుడు తెలంగాణ యాస ఆ సినిమాకి ఎంచుకున్నాను. ఈ సినిమాలో వైజాగ్ యాస ఉంది, వేరే సెటప్, క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్. దీంట్లో ఉండే ఇన్నోసెన్స్ బబుల్ గమ్లో చాలా లౌడ్గా ఉంటుంది. సో ఆ రకంగా చూసుకుంటే ఆ వేరియేషన్ కోసం వెతికాను సార్. అండ్ చాలా అద్భుతమైన స్క్రిప్ట్ కూడా దొరికింది ఆ వేరియేషన్తో పాటు ఉన్న స్క్రిప్ట్. అవునా? యా సార్. అంటే అడవిలో సినిమాల్లో అన్ని హిట్లు సార్. అడవి రాముడు సార్, అడవి దొంగ సార్, ఇవన్నీ అడవి ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సినిమాలన్నీ దాదాపుగా. ఆ మధ్య రాణా కూడా ఒక సినిమా చేశాడు ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో. వాటికి ఒక స్పెషల్ ఆడియన్స్, స్పెషల్ వ్యూయర్షిప్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలకి. నీకు అడవి హెల్ప్ అయిందా? నువ్వు అడవికి హెల్ప్ అయ్యావా? సార్, అఫ్ కోర్స్ నేను అడవికి హెల్ప్ అయ్యేంత పెద్ద మనిషిని నాకు తెలిసి అడవికి ఎవరు ఏ మనిషి కూడా హెల్ప్ అవ్వలేరు, బట్ డెఫినెట్గా నాకు అడవి హెల్ప్ అయింది సార్. నేను చాలా థింగ్స్ డిస్కవర్ చేశాను, చాలా థింగ్స్ నేర్చుకున్నాను ఆ అడవిలో ఉండడం వల్ల. చాలా ఇన్హిబిషన్లు పోయాయి, చాలా భయాలు పోయాయి సార్. అంటే అక్కడ ఉండడం, అక్కడ షూట్ చేస్తున్నప్పుడు ఏదో పాక్కుంటూ వెళ్తుంది, అక్కడికి వెళ్ళి వాటర్లో వెళ్ళి దూకి అక్కడ షూటింగ్ చేయాలి మళ్ళీ. అవునా? అలాంటి రిస్క్ కూడా భరించారా? పాములు ఇష్టపడి చేశాను సార్. ఇంకా రిస్క్ అనేది అయితే నేను అనను. సో అలాంటి కొన్ని భయాలు తొలగిపోయాయి. ఇంకా చాలానే నేర్చుకున్నా సార్ అడవిలో ఉంటూ. అంటే ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా నాలో ఒక తెలియని ఒక జెన్యున్ ఫీలింగ్ అంటారు కదా సార్. ఎందుకంటే వీడు చాలా జెన్యున్ పర్సన్. ఇన్నోసెన్స్ క్రియేట్ చేయడానికి నేను చాలా క్రియేట్ చేస్తున్న ప్రాసెస్లో నేను బ్రెయిన్లో అనుకుంటున్నప్పుడు ఎక్కడో ఒకటి స్ట్రైక్ అయిపోయింది. స్ట్రైక్ అయినప్పుడు అది నాకు అది క్యారెక్టర్ త్రూ అలా కొంచెం ఇలా క్యారీ అయింది. కొన్ని నేర్చుకుంటున్నప్పుడు, కొన్ని డిస్కవర్ చేసినప్పుడు దాన్ని అనుకోమను. అవును. అండ్ ఈ పర్టికులర్ క్వాలిటీ వీడిలో ఏదో ఉందో నేను ఐ డెఫినెట్లీ క్యారీ దట్ ఫార్వర్డ్. ఫెంటాస్టిక్
ఆ కాన్ఫిడెన్స్ కావాలి సార్ ఎప్పుడైనా. కాన్ఫిడెన్సే మనిషిని డ్రైవ్ చేసేది. సార్ ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత అవును సార్ వాట్ హ్యాస్ రియల్లీ యూ లెర్న్డ్ ఫ్రమ్ బబుల్ గమ్ అని అడిగితే సార్ ఏం నేర్చుకున్నావు బబుల్ గమ్ నుంచి అంటే ఏం చెప్తావు? సో నెంబర్ 1 బబుల్ గమ్ త్రూ నన్ను రీఅష్యూర్ చేశారు సార్ తెలుగు ఆడియన్స్. ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు కొంచెం స్లైట్గా మిక్స్డ్ టాక్ వచ్చింది అండ్ జనాలకి క్లైమాక్స్ ఎక్కలేదు అంత ఉండింది. బట్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత కానీ జనాలు ఇంకా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత సినిమాని ఆ కాన్సెప్ట్ మేము ఏదైతే అనుకున్నామో వాళ్ళకి చాలా నచ్చింది. దట్ క్లైమాక్స్లో మనకు మించి ఏమీ లేదు, మనకు మించి ప్రేమ లేదు, ఏమీ లేదు. ఫస్ట్ నువ్వు సెటిల్ అయ్యి ఇప్పుడు మనకి జెన్జీ కానీ యూత్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రేమలో పడిపోయి వాళ్ళు వదిలేసుకుంటారు, డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇంకా తర్వాత లైఫ్ ఉండదు, లైఫ్ ఉండకపోతే ప్రేమ కూడా ఏం మిగలదు, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు ఫైనల్గా. కరెక్ట్. సో ఆ కాన్సెప్ట్ని చాలా కనెక్ట్ అయ్యారు చాలామంది. అది నాకు చాలా మెసేజ్ రూపంలో వచ్చింది. చాలామంది వాళ్ళ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసి వాళ్ళ జీవితాన్ని చాలా మెరుగుపరుచుకున్నారని వాళ్ళు నాకు స్పెసిఫిక్గా చెప్పడం చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇవన్నీ చూసిన తర్వాత ఇదంతా అయిన తర్వాత మార్కెట్ అనేది ఒకటి ఉంటుందని అర్థమైంది. సో ఆ వెయిటింగ్ పీరియడ్లో నాకు ప్రొడ్యూసర్లు వచ్చారు సార్. అదృష్టం ఏంటంటే నాకు చాలా కథలు వచ్చాయి, చాలా అంటే చాలా కథలు వచ్చాయి. ప్రొడ్యూసర్లు మ్యాచ్ అవుతే కథ మ్యాచ్ అవ్వదు, కథ మ్యాచ్ అవుతే ప్రొడ్యూసర్ మ్యాచ్ అవ్వదు, ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ మిస్ అవుతూ ఉంటుంది. అండ్ నేను చాలా మొండికి కూర్చున్నాను, చేస్తే ఒక అదిరిపోయే ఇంపాక్ట్ఫుల్ కథే చెయ్యాలి అని. సో ఆ వెయిటింగ్ ప్రాసెస్ నాకు పేషెన్స్ నేర్పించింది సార్, పేషెన్స్ నేర్పించింది. ఎందుకంటే నాకు కూడా ఎక్కడ ఉంటుంది సార్ సినిమా చేసి అంటే ఇంత గ్యాప్ తీసుకోవాలని అయితే ఉండదు నాకు. బట్ ఆ కరెక్ట్ కథ లేకపోయేసరికి ఐ థింక్ ఆ జర్నీ కానీ అదంతా కూడా ఒక కొత్త కోణాన్ని ఓపెన్ చేసింది. అండ్ నేను ఇంత పేషెంట్ అయితే ముందు ఉండేవాడిని కాదు సార్, ఇప్పుడు చాలా పేషెన్స్ డెవలప్ అయింది. దాని తర్వాత ఇంకోటి కూడా నాకు చాలా మేజర్గా అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ బబుల్ గమ్ రిలీజ్ అయిన తర్వాత చాలా లో ఫేజ్లో ఉన్నాను, అంతా కూడా జరిగింది. బట్ ఒక మూమెంట్ స్ట్రైక్ అయింది ఏంటి అంటే, ఈ జర్నీ ఏదైతే ఉందో దానికన్నా ఇంపార్టెంట్ ఏది కాదని. అండ్ ఈ జర్నీని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. అది వెదర్ ద గ్యాప్ బిట్వీన్ బబుల్ గమ్ టు మోగ్లీ అవ్వచ్చు, లేకపోతే జర్నీ ఆఫ్ మోగ్లీ అవ్వచ్చు, జర్నీ ఆఫ్ బబుల్ గమ్ అవ్వచ్చు. ఈ ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా నేర్పించాయి. అండ్ నేను చాలా నేర్చుకోవాలని అనుకుంటున్నా. ఎందుకంటే మనం నేర్చుకోవడం ఆపేసాం అనుకోండి సార్, వేస్ట్ సార్, చచ్చిపోవడం ఇంకా నేర్చుకోవద్దు అంతే. మౌగ్లీ తర్వాత కూడా సార్ లేదు సార్, ఐ థింక్ మనం ఎంతకాలం బతుకున్నాం అంతకాలం ఏదో ఒకటి. లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఒకరోజు ఈ రోజు కూడా సార్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు కూడా నేర్చుకుంటారు. అవును సార్, ప్రతిరోజు ఆయన నేర్చుకుంటారు. అవును, మీ అందరికీ ఆయన తప్పితే డమ్మీ గేడ్ ఎవరున్నారు? అంతే సార్. అవునా కదా? అంతే సార్. అదే ఇప్పుడు నువ్వు ఇందాక మాట అన్నావు కదా, ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఓకే అయితే కథ ఓకే అవ్వట్లేదు. బట్ నువ్వు దేని మీద టార్గెట్ చేసుకున్నావు? ఇప్పుడు బబుల్ గమ్ తర్వాత యూ మస్ట్ హ్యాడ్ సమ్ రియలైజేషన్. అవును సార్. అరే మనం ఇది కాదు మనం అన్నదేదో ఒక రియలైజేషన్ వస్తుంది అట్లీస్ట్ మనం పడుకున్నప్పుడు కదా. సార్ తర్వాత నువ్వు ఇది కాదు నేను ఇలా చెయ్యాలి అని దేని గురించి వెతుక్కున్నావు? సో సార్ స్పెసిఫిక్గా నాకు అర్థమైంది ఏంటంటే సార్, థియేటర్లోకి మనం సినిమాని ప్లే చేస్తున్నప్పుడు మనం ఆడియన్స్కి ప్లే చేస్తున్నాం సినిమాని. సో కొన్నిసార్లు రాసేటప్పుడు కానీ ఏమైనా అనుకుంటున్నప్పుడు మనకి వావ్ అదిరిపోయింది అనిపించచ్చు, బట్ అది ఆడియన్స్కి కనెక్ట్ కాకపోవచ్చు. మన కోసం మనం సినిమా చేసుకుంటున్నాం అంటే అది హోమ్ థియేటర్లో ఎక్కడ వేసుకొని చూసుకుంటే సరిపోద్ది. బట్ సందీప్ కథకు వచ్చేసరికి ఏమైందంటే, నేను వెతుకుతుంది ఏంటి అంటే, 20 రూపాయలైనా 250 రూపాయల టికెట్ అయినా పెట్టిన వాళ్ళు వాళ్ళ ప్రతి రూపాయి వాల్యూ థియేటర్కి వచ్చినందుకు ఫుల్ఫిల్ అవ్వాలి. ఏ మూమెంట్లో కూడా థియేటర్లో కూడా ఏం సినిమా చూస్తున్నారా అనిపించకూడదు. వాళ్ళు ఎంగేజ్ అవ్వాలి, ఇమోషన్ ఫీల్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఫీల్ అవ్వాలి. ఏ మూమెంట్ కూడా వాళ్ళ థియేటర్లో లెట్ డౌన్ అవ్వకూడదు. సో దాన్ని వెతుకుతున్న ప్రాసెస్లో సందీప్ రాజు కాల్ చేసి, డార్లింగ్ నా కథ ఉంది వింటావా అంటే, ఆఫ్ కోర్స్ ఎందుకు వినను, నువ్వు చెప్తానంటే ఎందుకు వినను. బిఫోర్ మౌగ్లీ నీ ప్రాసెస్ ఆఫ్ అబ్జర్వేషన్లో లేదా నీ సెర్చ్లో లేకపోతే నీ మైండ్లో ఉన్న సర్చర్ ఏదైతే ఉందో అది దేన్ని వెతికింది అంటే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, నీ మీద నీకు జడ్జ్మెంట్ ఉంటుంది కదా, నీకు ఫీల్ ఉంటుంది కదా. ఎగ్జాక్ట్లీ సార్. హీరో అన్న ఒక ఎలిమెంట్కి అసలు దేని మీద అంటే ఒక పవన్ కళ్యాణ్ అయిపోవాలన్నా, లేకపోతే చిరంజీవి గారు అయిపోవాలన్నా, లేకపోతే ఇంకోరు అయిపోవాలన్నా, అసలు ఏదో ఒక ఫీల్ ఉండాలి కదా మనిషికి. అవును సార్. వాట్ ఈజ్ ఇట్ సార్? అదే సార్,
పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వేర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్. రామ్ చరణ్ గారు కానీ రామ్ చరణ్ గారు అందరూ దే ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. సో వాళ్ళ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ కానీ వాళ్ళ లెవెల్ ఆఫ్ ఎఫర్ట్, వాళ్ళు స్టార్డమ్ మాత్రమే కాదు సార్, వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే పెడతారో వాళ్ళ ప్రతి సినిమాకి, అండ్ వాళ్ళ యాక్టింగ్లో నువాన్స్ ఉంటుంది కదా సార్, అది చాలామంది అంత పెద్ద స్టార్లు చేస్తున్నప్పుడు గుర్తించరు. అంటే వాళ్ళ నువాన్స్ కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న థింగ్స్ ఇవి ఆ లెవెల్ రీచ్ అవ్వాలని నా ప్రయత్నం మొదలుపెట్టాను సార్. అంటే యాజ్ అన్ యాక్టర్, ఎందుకంటే వాళ్ళు స్టార్స్ చిరంజీవి గారు తీసుకుంటే హీ బికేమ్ అ స్టార్ త్రూ హిస్ క్రాఫ్ట్, త్రూ హిస్ పర్సోనా. కరెక్ట్. ఫస్ట్ క్రాఫ్ట్ అని నమ్మారు. సో నేను కూడా ఫిక్స్ అయిపోయాను సార్, నా 100% ఇచ్చేస్తాను యాక్టింగ్ గురించి, నా ప్రాణం పెట్టడానికి నేను రెడీ. అండ్ వాట్ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ ఆఫ్టర్ బబుల్ గమ్ అంటే సార్, థియేటర్లో కూర్చున్నప్పుడు ప్రతి ఓడు ఫుల్ఫిల్ అవ్వాలి. అండ్ దాంట్లో నా స్వార్థం కూడా ఏముందంటే ఆ కథలో నాకు కూడా ఉండాలి స్పేస్, నేను చేయగలిగే పొటెన్షియల్. రాయకపోతే ఏం చేస్తాం సార్? ఏముంది, ఒక సీనే లేదనుకోండి, అంటే లైక్ ఓకే ఇది యాక్టింగ్ చేయాలి ఇక్కడ వీడు అలాంటి సీనే లేదనుకోండి, ఏం చేస్తాను నేను వెళ్ళి? ఏం చేయడానికి ఏముండదు. సో అలాంటప్పుడు ఈ కథలో నాకు అది కూడా డెలివరీ చేశాడు సందీప్. ఇలా ఫుల్ మీల్స్ పెట్టిన ముందర ఇదిగో పప్పు, ఈ కూర, ఆ కూర, చికెన్, మటన్ అన్ని పెట్టి స్వీట్ కూడా పెట్టా నీకోసం అని చెప్పి ఇస్తే, నేను తీసుకోకపోతే నేనే వేస్ట్ ఫెలోని. నీ తప్పు అవుతుంది. ఎగ్జాక్ట్లీ నీ తప్పు. ఎందుకు ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడంలో సార్ నువ్వెక్కడ బ్యాక్ సీట్లోకి వెళ్ళావు సార్? అంటే ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయడం అంటే సార్, మేబీ నాకు కూడా ఫస్ట్ సినిమాకి మ్యాసివ్ సక్సెస్ ఏం రాలేదు. జస్ట్ సినిమా నా యాక్టింగ్ గురించి మాట్లాడారు అంతా ఉంది. కానీ కథలు నాకు చాలామంది డెబ్యూటెంట్స్ వచ్చారు, నాకు చాలామంది డెబ్యూటెంట్స్ కథలు చాలా నచ్చాయి, వాళ్ళ కథలు చాలా నమ్మాను నేను మధ్యలో. బట్ వాళ్ళు డెబ్యూటెంట్స్ అయిపోయి ఇంకా నాకు అంత డెబ్యూటెంట్ సినిమాలే ఇట్లా అవుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే బట్ నాకు కూడా ఒక సక్సెస్ రాలేదు కదా సార్. సో డబ్బులు పెట్టే వాళ్ళకు కూడా ఒక డౌట్ ఉంటుంది, అంటే తినది కూడా అంత మ్యాసివ్ సక్సెస్ లేదు, ఇతను కూడా కొత్త డైరెక్టర్ అని ఉన్నప్పుడు తప్పులేదు సార్. అంటే ఇప్పుడు డబ్బులు పెడుతున్నప్పుడు ఎంతో కష్టపడి ఆ డబ్బులు తీసుకొని వస్తారు, దాన్ని వాళ్ళు షోర్ లేనప్పుడు పెట్టడం అసలు కరెక్ట్ కాదు. వాళ్ళు అలా ఆలోచించడంలో కూడా అస్సలు తప్పులేదు. సో ఆ టైంలో నా అదృష్టం ఏంటంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళతో అసోసియేట్ అవడంతో, అండ్ సందీప్ రాజ్ కథ నాకు చెప్పడంతో, అండ్ మధ్యలో ఏం జరిగిందంటే సందీప్ రాజు వేరే ప్రొడ్యూసర్తో లాకప్ అయి ఉన్నాడు. అది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ త్రూ అక్కడ అవ్వలేకపోయింది, ఎందుకంటే అది ఇంకా ఎక్కువ బడ్జెట్ అయిపోతుందేమో అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు భయపడ్డారు కథకి. అవును, వాళ్ళు భయపడ్డారు. బట్ అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాడా, హీరో కనెక్ట్ అయ్యాడా సందీప్? మధ్యలో ఏదో జరిగినట్టుంది, 2 నెలలు నాకు దొరకలే. నాకు తెలుసు ఆ హీరో, నాకు కూడా తెలుసు సార్. చెప్పనా? ఓకే, ఎందుకు సార్? బట్ నువ్వు చెప్తావా? నేను చెప్పను సార్. నేను అంటే పాయింట్ అంటే మనం ఇంకెవరి గురించి ఎందుకు సార్ మాట్లాడాలి? కరెక్ట్, ఇట్స్ ఆల్ ఫన్ అంతే. సో ఆ 2 నెలలు దొరకలేదు, మధ్యలో దొరకలేదు. సరే ఫైనల్గా మనోడే చేశాడు. సరే ఏంటి డార్లింగ్ ఏం చేద్దాం అంటాం, నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది చెప్తావా అంటే ఎస్ డార్లింగ్ అన్నాడు. సరే వెళ్ళి చెప్పేసి వచ్చేసాయని చెప్పాడు. లక్కీగా నచ్చింది, సినిమా ఎక్కింది. యా, అంటే ఇప్పుడు ఈ అడవి అనగానే అన్ని అడ్వెంచర్స్, కోర్స్ మౌగ్లీ క్యారెక్టర్ చాలా మందికి సార్ పాపులర్, ఆ లిటరేచర్ పాపులర్ కదా. అవును సార్, ఆ లిటరేచర్ చాలా వరల్డ్ వైడ్ పాపులర్. అవును సార్. ఈ సినిమాని డబ్ చేసి వరల్డ్ లాంగ్వేజెస్ అన్నిట్లో వదిలేస్తే అన్ని చోట్ల ఆడేస్తుంది. అవును సార్, అంత వైడ్లీ పాపులర్ కంటెంట్. ఎగ్జాక్ట్లీ సార్ కదా. యా, ఇది చేస్తున్నప్పుడు సార్ నీకేం రిస్క్ అనిపించలేదా? మనం కెన్ వి రియల్లీ సాటిస్ఫై సార్ ది డిమాండ్స్ ఆఫ్ దట్ సో కాల్డ్ లిటరేచర్? చాలా పెద్దది ఇది మనం చేస్తున్నాం సార్. నెంబర్ 1 ఏంటో సార్, ఎస్ ఆ లిటరేచర్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు సార్ సందీప్. ఫారెస్ట్లో ఉంది సెటప్, వీడి పేరు, వీడి అడవిలో వీడి సొంతంగా ఉంటున్నాడు. బట్ ఈ కథని మన తెలుగు సినిమా కోసం చాలా ప్యాలెటబుల్గా రాసిన కథ. సో పార్వతీపురంలో పార్వతీపురంలో జరుగుతున్న కథ. ఆ పార్వతీపురంలో కొంచెం దూరంలో అడవిలో ఉన్న వ్యక్తి మోగ్లీ అన్నాడు, మురళీకృష్ణ వాడి పేరు. సో ఇది ప్యూర్గా డిజైన్డ్ ఫర్ తెలుగు సినిమా సార్. అండ్ అట్ ద సేమ్ టైం వెరీ యూనివర్సలీ ఎంజాయబుల్, బికాస్ దాంట్లో ఉండే ఎలిమెంట్స్ అలాంటివి, ఉండే కాన్ఫ్లిక్ట్స్ అలాంటిది. అండ్ ఇంకొక మేజర్ ఎలిమెంట్ తను తీసుకుంది టు మేక్ ఇట్ రిలేటబుల్ టు వరల్డ్ వైడ్ ఆడియన్స్. అండ్ మీరు చెప్పినట్టు ఇంకా లార్జర్ ఆడియన్స్ అనడానికి అమ్మాయి మూగది చెబుతుంది. సో తను మాట్లాడలేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య లవ్ మాట్లాడలేవు.
సో మొత్తం ఎక్స్ప్రెషన్స్ వీటితో జరుగుతున్నప్పుడు అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది ఆ పోర్షన్ ఏదైతే ఉందో. దానికి డబ్బింగ్ బాగా రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే డబ్బింగ్ ఉండదు అక్కడ. సో అలా చూసుకుంటే అది ఈజీగా అన్ని చోట్ల ఒక లార్జర్ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఎస్, మీరు నా గురించి అంటే నేను ఒకటే నమ్మాను సార్, నా క్యారెక్టర్ నేను 100%, నా కర్మని నేను ఫుల్గా ప్రేమించి చేశాను అంటే క్యారెక్టర్ వర్కౌట్ అయిందంటే అది ఎక్కడైనా వర్కౌట్ అవుతుంది సార్. అవునా? యా. సో భగవద్గీతను ఎక్కువ నమ్ముతావా? ఎక్కువ అంటే సార్ నేను ఎక్కువ చదవలేదు సార్. ఒక శ్లోకం చదివినా చాలా నాకు గట్టిగా బుర్రలో కూర్చుంది. ఏంటది? కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే తుర్భు మాతే సంగోత్సవ కర్మణి. సంగోష్ట కర్మ. సంగోత్సవ కర్మణి. సంగోష్ట కర్మణి. రైట్. అయితే భగవద్గీత అన్నది వేదాంతం కాదు. అవును. దట్ ఈస్ వెరీ హారిబుల్లీ మిస్రిప్రజెంటెడ్ ఇన్ ది సొసైటీ అండ్ మిస్కన్స్ట్రూడ్, కంప్లీట్లీ మిస్అండర్స్టూడ్. రైట్. భగవద్గీత విన్న తర్వాత, కృష్ణుడు చెప్పిన తర్వాత అర్జునుడు లక్షలాది మందిని చీల్చి చెండడేసాడు. అవును. అది విని వేదాంతం పుచ్చుకుని సన్యాసం పుచ్చుకుని అడవిలోకి వెళ్ళిపోవడానికి కాదు. అవును సార్. దానిలో ఉండే పవర్ అది. అవును. అంటే నిన్ను నువ్వు మర్చిపోయి సెల్ఫ్లెస్గా డెడికేట్ అయిపోయి ఎగ్జాక్ట్లీ సోల్ని పూర్తిగా అవును త్యాగం హైయర్ పర్పస్ చేస్తే, అంటే అర్జునుడు వెళ్ళి లక్షలాది మందిని చంపేశాడు. దాని వాట్ ఈస్ భగవద్గీత? చచ్చిపోయిన చోట వేస్తుంటారు అది పెట్టి. అది సార్, అది ఏమన్నా అసలు సిగ్నిఫికెన్స్ ఉందా, రెలవెన్స్ ఉందా? అంటే సార్ అక్కడ కాంటెక్స్ని తీసేసినా కూడా సార్ ఆ పర్టికులర్ శ్లోకం ఏదైతుందో నాకు కనెక్ట్ అయింది. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవ్వాల్సింది అది. అవును. ఇప్పుడు డూ యువర్ డీడ్స్, రిజల్ట్ ఈజ్ విత్ మీ ఎగ్జాక్ట్లీ అన్నది యూనివర్సల్ కదా సార్. అందుకే కదా ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కూడా భగవద్గీతను ఎందుకు అడాప్ట్ చేసుకుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నువ్వు ఇంట్రెస్ట్ అన్నావు కాబట్టి ఎప్పుడైనా స్టడీ చేయి ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఇట్స్ ఆల్ అబౌట్ టైమ్ అండ్ స్పేస్. ఎగ్జాక్ట్లీ. ఇంకా నేను చాలా నాకు టైం దొరక్క నేను పెట్టలేదు దానిపైన ఇన్వెస్ట్మెంట్. కానీ ఇంకేం టైం పెడతావు? ఈ సినిమా తర్వాత అసలు టైం ఉంటుంది నీకు. సినిమా గ్యారెంటీ. కానీ పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకెళ్ళిపోయి అక్కడ చదివేసుకుంటా. సినిమా గ్యారెంటీ ఇట్టు నీకు టైం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రోజుకో శ్లోకం చదవగలిగితే చాలా గొప్ప. థ్యాంక్ యూ సార్. అంటే ఇందులో ఇంకొక ఛాలెంజ్ హీరోగా నీకు ఏంటంటే సార్, అమ్మాయి మోగది, చెవిటిది, ఎలా ప్రేమించావు అసలు నీ ప్రేమని? అంటే అడవి దొంగ సినిమాలో చాలా పార్ట్ వరకు చిరంజీవి గారికి డైలాగ్ ఉండదు. అంతకుముందు రామారావు చేశారు ఆ టైటిల్, నాకు గుర్తురాడు. అందులో కూడా అంటే భాష రాదు కదా అడవి మనిషికి. అవును సార్. అవును. సో మీరేం చేశారంటే డైరెక్టర్ చాలా తెలివితేటలుగా హీరోయిన్ మీద తోయిస్తాడు అది కదా. అవును. కానీ హౌ ద కెమిస్ట్రీ, నువ్వు ఒక క్యారెక్టర్గా నువ్వు ప్లే చేస్తున్నప్పుడు నీ ఇంటరాక్షన్ విత్ దట్ హీరోయిన్, లెట్ ఇట్ బి ఎనీ యాక్ట్రెస్, క్యారెక్టర్ టు క్యారెక్టర్, వాట్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ? చెప్పమంటే ఏం చెప్పగలవు, ఏం చెప్తావు? సార్, నంబర్ 1 సార్, ఆ కెమిస్ట్రీని బిల్డ్ చేయడానికి సందీప్ చాలా అద్భుతమైన సీక్వెన్స్లు, సీన్లు రాశాడు. సో నా పని ఏదైతే ఉందో ఆ కెమిస్ట్రీని బిల్డ్ చేయడానికి తను డీటెయిల్గా రాయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. నేను వెళ్ళిపోయి జస్ట్ నా క్యారెక్టర్లో నేను ఉండి మేబీ కొన్నిసార్లు మేమిద్దరం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళం కూడా, సాక్షి నేను, బికాస్ డైలాగులు ఏం లేవు. సో కొన్నిసార్లు వీ యూస్ టు డూ థింగ్స్. ఒక సీన్లో సీన్ గురించి ఓపెన్ చేస్తే మొత్తం కథ చెప్పేస్తాను నేను. బట్ ఆ ఇంప్రూవైజేషన్ కూడా స్పేస్ ఇచ్చాడు సందీప్. సో దానివల్ల ఇట్ వాజ్ వెరీ ఫన్ మేమిద్దరం. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ ప్యాషనేట్ అబౌట్ యాక్టింగ్. వాళ్ళ నాన్న ఒక డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ముంబైలో. సో తనకి యాక్టింగ్ పట్ల అంటే ఇప్పుడు నాకు ఎలాగా యాక్టింగ్ అంటే ఎంత పిచ్చో తనకు కూడా చిన్నప్పటి నుంచి అంతే. నువ్వు యాక్టింగ్ పిచ్చి అంటే మీరు మీ తాతగారు, మీ నాన్నగారు, మీ అవును అవును పిజే శర్మ గారి ఫ్యామిలీ లాగా సార్, యు ఆల్ కేమ్ ఫ్రమ్ దట్ లెగసీ కదా సార్. సార్ నువ్వు మామూలుగా తలుచుకున్నా యాక్ట్ చేసేయగలవు, జీన్స్ అది. అంటే సార్ అలా నేను అనుకున్నాను సార్ ముందు, బట్ అలా అనిపించలేదు సార్. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ సార్. తాత కూడా అదే అనేవాడు. ఈ మాట ఏదైతే పుట్టుకతోనే యాక్టింగ్ వస్తుంది అంతా అనేది తాత నేర్పించే తాతే అదంతా సొల్లు. యూ నీడ్ టు లైక్ ఐదర్ అబ్జర్వ్ లైఫ్, యూ నీడ్ టు అబ్జర్వ్ లైఫ్ అండ్ అండర్స్టాండ్ ఎమోషన్స్ యువర్ సెల్ఫ్, ఆర్ యూ నీడ్ టు ప్రాక్టీస్ యాక్టింగ్. రెంట్లో ఏదో ఒకటి చేయాలి. ప్రతిదానికి చాలా మల్టిపుల్ రూట్స్ ఉంటాయి, కానీ అది ఏ దారి మనం తీసుకుంటాం అనేది మన చాయిస్. కరెక్టే. అంటే మీకు ప్రాబ్లం ఏంటంటే ఫ్యామిలీలో చాలా ముద్దుగా పెరుగుతారు సార్,
బయట ప్రపంచంతో పెద్ద కనెక్ట్ ముద్దుగేం పెంచలేదు సార్, బాగానే కొట్టరా? కొట్ట నా అదృష్టం ఏంటంటే కొట్టలేదు. ఏంది అదృష్టం అంటే కొట్టకుండా ఉన్నావేమో. అంతే సార్ కొట్టనివ్వలేదు. అదే కొట్టనివ్వకుండా పెరిగావు సార్, బుద్ధిగా మర్యాదగా. సార్ బాగా చదువుకున్నావా చదువుకున్నప్పుడు? లేదు సార్, పెద్దగా అంతే. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పైన పిచ్చింది కదా సార్. సో అలా యాక్టింగ్ అనే ఫిక్స్ అయిపోయాను. చిన్నప్పుడే నా అదృష్టం దురదృష్టం తెలియదు కానీ చాలా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి యాక్టర్ అవుతాను, హీరోని అవుతాను, ఈ జోన్లో ఉండడం వల్ల స్కూల్లో బేసిక్ అంటే లైక్ ఏదైతే చదువుకున్నానో చాలా జెన్యున్గా బుర్రలోకి అయితే ఎక్కేసింది. గ్రాస్పింగ్ పవర్ డీసెంట్గానే ఉండింది సార్. సో అలాగా పెద్ద ఇంట్రెస్ట్ పెట్టి చదవకపోయినా చదివింది అయితే ఇప్పటికీ బుర్రలో కూర్చుంది. అండ్ యావరేజ్ స్టూడెంట్. ముఖ్యంగా శ్లోకం బాగా గుర్తొచ్చింది సార్. యా అలాగా యావరేజ్ స్టూడెంట్ సార్. నీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సార్, గ్రాండ్ ఫాదర్ కావచ్చు, మీ ఫాదర్ కావచ్చు, సార్ మమ్మీ కావచ్చు, ఆ వాతావరణం ఫర్ యూ టు గ్రో యాజ్ అన్ యాక్టర్ ఆర్ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ అబ్సల్యూట్లీ ఎంతవరకు హెల్ప్ అయింది రోషన్? సో చాలా వరకు సార్. ఎందుకంటే నేను పుట్టింది ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో. అంటే నేను ఫస్ట్ పుట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మా ఇల్లు ఉండేది, కింద తాత నాన్నమ్మ వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్ తీసుకునేవాళ్ళు. సో నేను ఒక 3-4 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాం సార్. సో కిందకి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. సబ్కాన్షియస్గా మొత్తం చుట్టూ ఉండేదంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. దాని తర్వాత అమ్మ సెట్లకు వెళ్ళడం, లేకపోతే నాన్న సెట్లకు వెళ్ళడం, అది నాకు తెలియకుండా ఒక సెట్ అనేది ఒక హోమ్లీ ఫీలింగ్ లాగా క్రియేట్ చేసేసింది. నా అర్లీ స్టేజెస్లో నుంచే నేను అక్కడ ఉండడం వల్ల ఒక సెట్లో నేను ఉన్నాను అనుకోండి, ఒక కెమెరా దగ్గర లేకపోతే ఇక్కడ ఎక్కడ ఉంటే ఒక అబ్బా ఇక్కడ ఉండాలి నేను అనిపించేలాంటి ఫీలింగ్ని అప్పటి నుంచే క్రియేట్ చేసేసింది. ఓకే. సో ఆ ఇంట్రెస్ట్ అప్పటి నుంచే మొదలెట్టింది సార్. అంటే లైక్ నేను యాక్టింగే చేద్దాం అనేది. వాళ్ళు ఎవ్వరు నాకు ఇంట్లో తాత కానీ నాన్న కానీ నాన్నమ్మ కానీ అమ్మ కూడా ఎవ్వరు నాకు ఏ రోజు చెప్పలేదు నువ్వు యాక్టర్ అవ్వాలి అని. నాకు ఎప్పుడు చెప్పలేదు. స్వతహాగా నాకు దాని పట్ల ఎలా వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మనకు అమ్మ పైన ప్రేమ ఉంటుంది సార్. అమ్మ పైన ప్రేమ ఎందుకంటే చెప్పగలుగుతాం మనం, చెప్పలేం. అలాగే నాకు నటన పైన సినిమాల పైన అలాగా జనరేట్ అయిపోయింది. అదే దట్స్ వాట్ జీన్స్. అదే కదా సార్. అవును సార్. అటు పక్కే ప్రయాణం. లాయర్ కొడుకు లాయరు, డాక్టర్ కొడుకు డాక్టరు సార్, యాక్టర్ కొడుకు యాక్టరు. నువ్వు యాక్టర్ కొడుకువే కదా, యాక్టర్ మనవుడు కూడా సార్. నీకు డబుల్ అడ్వాంటేజ్ సార్. అలా అని కాదు సార్. అంటే లైక్ అదే అంటున్నా కదా, ఆ టైం అక్కడ స్పెండ్ చేయడం వల్ల నాకు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా పడ్డాయి. జీన్స్లో ఎస్ అఫ్ కోర్స్ ఈ 3 తరాల నుంచి ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది దానివల్ల కూడా జనరేట్ అవుతుంది. 1 ఫ్యాక్టర్ అది. బట్ నేను తర్వాత ఊహ తెలిసిన తర్వాత ఒక 14-15 ఇయర్స్కి వచ్చిన తర్వాత ఇంకా సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైం నాకు ఇప్పటికీ గుర్తు సార్, ఇంటర్స్టెల్లర్ అని ఒక సినిమా వచ్చింది ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్ పెద్దగా తెలియదు అప్పటికి. మనం అంతా యూసఫ్ గూడాలో పెరిగాం అప్పటికి. సో ఇంగ్లీష్ పైన అంత పట్టలేదు. తెలుసు ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే పెరిగింది కాబట్టి బాగానే ఉంది. కానీ వాళ్ళు హాలీవుడ్ వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు పెద్దగా అంతగా అప్పుడు. సో థియేటర్లో కూర్చొని ఒక లాస్ట్లో ఒక సీన్ ఉంటుంది. తన హాస్పిటల్కి మొత్తం సినిమా అంతా అయిపోయే టైంకి తను వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ కూతురు షీఈ్ మచ్ ఓల్డర్ దెన్ వాట్ హీ ఈజ్ రైట్ నౌ. హీ ఈజ్ సేమ్ ఏజ్, బట్ టైం డైలేషన్ వల్ల వాళ్ళ కూతురు ఏజ్ మారిపోద్ది అండ్ షీఈ్ ఆల్మోస్ట్ ఆన్ డెత్ బెడ్. లాస్ట్ బ్రీత్ తీసుకుంటుంది. వెళ్ళి తనతో మాట్లాడతాడు. నాకు తెలియకుండానే నా కంట్లో టప్ 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 అని కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంట్రా అబ్బా ఏం చేశాడు అంటే లైక్ డైరెక్టర్ ఏం చేశాడు, యాక్టర్ ఏం చేశాడు, వీళ్ళు ఎలా అంటే లైక్ నాతో ఇలా ఎలా ఫీల్ చేయించాడు ఒక థియేటర్. నాకు పెద్దగా సంబంధం లేని సబ్జెక్ట్ ఆర్ నేను నా జీవితంలో నేను దాని గురించి రిలేట్ కూడా అవ్వలేను. ఎందుకంటే అది ఎలా రిలేట్ అవుతుంది సార్, నా కూతురు తనకన్నా వయసులో పెద్దగా అయిపోయింది, చచ్చిపోబోతుంది అనే అక్కడే ఉండిపోయాడు. అది ఎవరి జీవితంలో ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యాంటసీ దాంట్లో కూడా నాకు ఎందుకు ఇలాగ ఎమోషన్ జనరేట్ అయింది, వీళ్ళు ఏం చేస్తున్నారు వెనకాల అని అక్కడి నుంచి ఇంకా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది సార్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద క్రాఫ్ట్ బిహైండ్ దిస్, వాట్ ఈస్ ఫిల్మ్ మేకింగ్, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి నా బుర్రలో. ఓకే. సో అక్కడి నుంచి ఇంకా డీపెన్ అయింది. అప్పటి వరకు జస్ట్ ఆ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, అది ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అంతా చూస్తున్నా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ప్రేమ అయిపోయింది, ప్రేమ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బట్ ప్రేమ డీపెన్ అయింది అక్కడి నుంచి, సీరియస్ అయింది. ఎస్. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళ చిన్నప్పటి నుంచి పెరిగిందంతా ఇప్పుడు చెప్పావు, ఆ వాతావరణం లో పెరిగావు చిన్నప్పటి నుంచి అండ్ ఇన్స్పైర్ అయ్యావు, లోపల నుంచి ఇన్స్టిగేట్ అయ్యింది, న్యాచురల్ స్టిర్ అది. అవును, ఒరిజినల్గా సహజ సిద్ధంగా వచ్చిన ఆవేశం ఇది. బబుల్ గమ్ చేసావు సార్.
చేసిన తర్వాత యూ హ్యాడ్ ఏ లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అర్థం చేసుకోవడం, ఆవేశపడడం, సినిమా చేయడం. ఆ సినిమా పెద్దగా నీకు గుర్తింపునిచ్చింది తప్పితే నీకు రేటుని ఫిక్స్ చేయలేదు. అవును అవును. నీకు ఈ ప్రయాణంలో ఇది సాధ్యం, ఇది సాధ్యం కాదు అని అనిపించిన విషయాలు ఏంటి సార్? ఒకటైతే అనిపించింది సార్, మన జీవితంలో మనం గట్టిగా కోరుకుంటే ఏదైనా సాధ్యం సార్. అదైతే గట్టిగా నమ్మాను. ఇది సాధ్యం కాదు అన్నది కూడా ఏది సాధ్యం కాదు అని అయితే అనిపించింది. అంటే మనం దానికి ప్రయత్నం కూడా చేయాలి దాని పట్ల. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్స్కి వెళ్ళను సాధ్యం అని అన్నంటే నేను రాకెట్ సైన్స్ నేర్చుకోవాలి. నేను రాకెట్ సైన్స్ నేర్చుకొని ఆ సైన్స్ నేర్చుకోవాలి, దాని పట్ల నేను నా ఎఫర్ట్ని పెట్టాలి. పెడితే సాధ్యం అవుతుందేమో. ఇంకా మార్స్లో ఎవరు జనాలు అయితే వెళ్ళలేదు, అక్కడి వరకు రోవర్ల వరకు వెళ్ళాయి. మార్స్లో వాటర్ ఉందని తెలుసు అంతే. బట్ ఇంపాసిబుల్ అయితే కాదు ఏదైనా ఎఫర్ట్ నిజంగా పెడితే. అండ్ ఆ ఎఫర్ట్స్లో ఏం లోపాలు ఉన్నాయని తెలుసుకుంటే ఇంకా ఫాస్టర్గా వెళ్ళొచ్చు అని అయితే అర్థమైంది. అసాధ్యం అని అనిపించింది? ఏది అసాధ్యం కాదనిపించిందా? డిపెండ్ సార్, కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది అది. ఇప్పుడు మనం ఇప్పుడు దేని గురించి అదే అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి కానీ ఒక ప్రాసెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు సాధ్యాసాధ్యాలు అన్న మాట వస్తుంది. అవును అవును. చాలా వెరీ క్యాజువల్గా సాధ్యాసాధ్యాలు చూసుకుంటారా అంటారు పెద్దవాళ్ళు. అవును. సో నీ లెక్క ప్రకారం ఏంటంటే మనం కష్టపడి పనిచేస్తే గ్యారంటీగా సాధించగలం. అబ్సల్యూట్లీ సార్, ఏదైనా సాధ్యం యా అన్నది ఒక పాజిటివ్ మైండ్ సెట్లో ఉన్నావు నువ్వు. అవును సార్, అంతే కదా. ఇప్పుడు ఈ మోగ్లీ సినిమా నీకు ఆ సాధ్యాన్ని చూపిస్తుందా? అది నేను ఇంకా చెప్పలేను సార్. ఎందుకు చెప్పలేవు? ఇన్నాళ్ళు సినిమా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుని కష్టపడి అడవిలోని పావుల మధ్య నేను చెప్పిన మధ్యలో చెప్పిన పాయింట్ మిస్ అయిపోయారు. ఏంటది? ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద జర్నీ మోర్. నేను దీంట్లో చాలా నేర్చుకున్నాను సార్. యాజ్ అన్ యాక్టర్ నేర్చుకున్నాను, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేర్చుకున్నాను. జనాలు ఎలా ఉంటారు, జనాలు పీపుల్ మేనేజ్మెంట్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. పట్టణంలోనే కాదు అడవిలో కూడా బతకచ్చని అవి అర్థమైంది. సో ఈ జర్నీని నేను ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో అగైన్ అవుట్కమ్ అంటారా, దట్ ఈస్ నేను ఇప్పుడు నేను ప్రమోషన్ చేస్తున్నాను. ఇది నా 100% ప్రయత్నం పెడుతున్నాను. బికాజ్ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై యాక్టింగ్. నా యాక్టింగ్ నిజంగా రీచ్ అవ్వాలంటే నేను దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే దానికి కావాల్సిన దాని వ్యాలిడేషన్ వస్తుంది ఏదో ఒక రోజు. రేపు కాకపోవచ్చు, ఎప్పుడైనా ఏదో ఒక రోజైనా వస్తుంది. సో ఈ జర్నీని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను సార్. సో ఓవరాల్గా ఇంకా అవుట్కమ్ మన చేతిలో లేదనేది కూడా నాకు అది అర్థమైంది. కానీ బట్ నీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదా సినిమా చేసిన తర్వాత. సార్ యూ హ్యాడ్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సార్ విత్ బబుల్ గమ్. అవును. ఈ సినిమా కంప్లీట్ అయిపోయింది, ఫర్ రిలీజ్ రెడీ. అవును కదా. ఉన్నప్పుడు నీకంటూ ఒక ఇన్నాళ్ళు కష్టపడి పనిచేసిన సినిమా మీద అది కూడా నచ్చి ఇన్వాల్వ్ అయ్యి ఇమ్మెర్స్ అయ్యి చేసావు కదా. అవును సార్. పండుతున్నాయా లేదా సీన్లు అన్నది కొంతవరకు అర్థం అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ లెక్క ప్రకారం చెప్పాలంటే ఇది సూపర్ హిట్ బ్లాక్ బస్టరా? సార్ నా సెన్సిబిలిటీ పరంగా సార్, నేను చూసిన సినిమాలు కానీ నా ఎక్స్పీరియన్సెస్ త్రూ నాకైతే సినిమాలో చాలా సీన్లు చాలా వర్కౌట్ అయ్యాయి సార్. ఓవరాల్ సినిమా చాలా వర్కౌట్ అయింది నాకు. నేను ఎంజాయ్ చేశాను. కొన్ని చోట్ల ఇమోషనల్ సీన్స్లో దాన్ని ఇమోషన్ని ఫీల్ అయ్యాను అండ్ థింగ్స్ లైక్ దట్. అండ్ హిట్టా సూపర్ హిట్టా బంపర్ హిట్టా అనేది నేను చెప్పకూడదు సార్. చెప్తే అది తప్పు. ఎందుకంటే అది నా ఎక్స్పీరియన్స్ లేకపోవడం. ఎందుకంటే ఇప్పుడే నేను ఫస్ట్ సూపర్ హిట్ బంపర్ హిట్ అని అంటే అది ప్రాబ్లమాటిక్. అప్పుడు జనాలు దాన్ని అయితే కాలేదు అంటే, ఒకవేళ నిజం కాలేదంటే అప్పుడు ఆ రోజు ఏమైందిరా అన్నారంటే అదేలే. ఆ ముందు చూపు ఉండడం చాలా మంచిది, ఆ కాషన్ ఉండడం చాలా మంచిది. అండ్ దెన్ యూ విల్ కీప్ యువర్ సెల్ఫ్. ఎవరికైనా ఉండాలి, ఎవరికైనా దే షుడ్ నెవర్ థింక్ బిగ్గర్ దాన్ ది షోస్. అది కరెక్ట్. అబ్సల్యూట్గా. నేను ఒకటైతే చెప్పగలను సార్, సినిమా గురించి అయితే కాన్ఫిడెంట్గా ఉన్నా సార్. సందీప్ రాజ్ రైటింగ్తో కానీ, నేను పెట్టిన ప్రయత్నంతో కానీ, మిగతా కాస్ట్ అండ్ క్రూ చేసిన పర్ఫార్మెన్సెస్ కానీ, లేదా భైరవ మ్యూజిక్ కానీ, మా డిఓపి ఫ్రేమ్స్ కానీ, అన్నీ కూడా క్వాలిటీ 1% కూడా తగ్గకుండా ఎఫర్ట్ 100% పెట్టి ప్రేమతో చేసిన సినిమానే అని అయితే నమ్ముతున్నాను నేను. దానిపైన అయితే 100% కాన్ఫిడెంట్. సినిమా గ్రాఫ్లో స్టోరీ పరంగా కూడా, స్క్రీన్ ప్లే పరంగా కూడా సందీప్ రాజ్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. సో దట్ వే ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. మిగతాది నేను చెప్తే ఇంకేమైనా ల్యాండ్ అయ్యి ఇంకా నాకు ఇందాక శ్లోకం ఇంకోసారి చెప్పుకుంటే అయిపోతుంది.
సార్ అంతే కదా, అంతే సార్. అది దృష్టిలో ఉన్న వాళ్ళు ఎవ్వరికి సార్ లైఫ్లో ఫెయిల్యూర్ అన్నది ఉండదు రోషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ యాజ్ లాంగ్ ఎస్ దట్ ఈస్ ఇన్ మైండ్ సార్. వాళ్ళకి తిరుగుండదు సార్ ఈ ప్రాక్టికల్ వరల్డ్లో. అవును సార్. అది పెట్టుకుని కష్టపడి సెల్ఫ్లెస్గా కష్టపడి చాలా రెస్ట్ బిలాంగ్స్ టు ది నేచర్ ఎగ్జాక్ట్లీ అనుకున్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు సార్. అండ్ యూఆర్ ఆల్సో ప్రెజెంటింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ వెరీ న్యూ ఏరియా, న్యూ స్పేస్. ఫారెస్ట్ గట్ట, బిల్డింగ్లు గట్ట ఎక్కడ కనిపించవు కదా, ఏరోప్లేన్లు, అవును, హెలికాప్టర్లు సార్, జీపులు, వ్యాన్లు, జీపులు ఉన్నాయి సార్. అంటే ఇన్ ది సెన్స్ ఉంటాయి జీపులు ఉంటే అదంతా, బట్ ఆ క్యాన్వాస్ డిఫరెంట్ కదా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాటికి ఇవాళ రేపు బాగా జనాలు బాగా కనెక్ట్ అవుతున్నారు సార్, బాగా కనెక్ట్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు సార్. రెగ్యులేటరీని చూడట్లేదు. దట్ ఈస్ వేర్ బబుల్ గమ్ సఫర్డ్. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. కాబట్టి నీకు December 12 సార్ చాలా పెద్ద పాత్ బ్రేకింగ్ డే సార్ ఫర్ యూ. సార్ 100% గ్యారంటీ, సార్ గ్యారంటీ సక్సెస్ కొట్టబోతున్నావు నువ్వు. అండ్ వీ విల్ మీట్ ఆన్ సక్సెస్ మీట్ ఎస్ సార్ ఆఫ్ మౌగ్లీ 2025. థ్యాంక్ యూ సార్. All the థ్యాంక్ యూ best. సో మచ్. God bless you. God bless you. థ్యాంక్ యూ సార్. ఇది మన రోషన్ ప్రయాణం. అడవిలో రోషన్, అడవిలో కాంతి అనమాట. ఆ కాంతిని మన వరకు ప్రసరించి సినిమాని పెద్ద హిట్ వైపుకు నడిపించడానికి చాలా కష్టపడ్డాడు. కర్మణ్య వాధికారేస్తే అనే శ్లోకం కూడా చెప్తున్నాడు. కాబట్టి లెట్ us wish him all the very best. God bless him. Thank you very much watching. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.